లేకపోతే మన రిక్రూట్మెంట్లు మనం కొంతమందికి ఫుడ్ ఉపాధి కల్పించడం ఇదంతా అప్పటితో అవును. పోల్చుకుంటే ఇప్పుడు అంతమందికి ఇవ్వం కదా మనం జాబ్స్ అది హ్మ్. హ్మ్. ఆ రూట్ లో చూసినప్పుడు తక్కువే కానీ నేనేమిటి అయ్యింది ఇప్పటికి 50 వచ్చేసింది హ్మ్. ఇప్పుడు కొట్టుకున్నాం ఎంతో మందితో తన్నుకున్నాము తలకు పోసుకున్నాము అవును. ప్రాణాల మీద దాకా తెచ్చుకున్నాము హ్మ్. ఇజాలే ఇంక మనకి పోరాడే ఇన్ని ఓపిక లేదు సంవత్సరాల ఇంకా. అనుభవంతో వచ్చిన హ్మ్. ఆ అవగాహన ఏదైతే ఉందో సొసైటీలో అవును. మనం ఇన్ని 32 ఏళ్ల పాటు జర్నలిజం ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి కింద నుంచి చూసున్నాం కాబట్టి దాన్ని ఏదో మాట్లాడదాం ప్రజలు అవును. ఆశీర్వదిస్తే అంత ముద్ద తిన్నాంలే అనుకునేసి సర్దుకున్నాం హ్మ్. ఇది నాకెందుకు నా వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ లేదు నా వెనకాల కులం అవును. బ్యాక్గ్రౌండ్ లేదు నా వెనకాల అవును. రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు నా వెనకాల హ్మ్. ఆర్థిక బ్యాక్గ్రౌండ్ లేదు మెయిన్ కాబట్టి అది లే. నాకు హ్మ్. హ్మ్. కాబట్టి నాకు హ్మ్. కాబట్టి నేను సైలెంట్ కూర్చున్నా నా అంతే. చేతిలో ఈ మూడు ఉంటే హ్మ్. రాధాకృష్ణను ఇంకొకళ్ళని గురించి ఎందుకు భయపడతా హ్మ్. నేను వెళ్ళాల్సిన స్థాయికి తీసుకెళ్తాను నా చేతిలో హ్మ్. ఆర్థిక స్తోమత లేదు అట్లా పెట్టేవాళ్ళు కూడా నా కులంలో అవును. లేరు ఇక్కడ హ్మ్. కులాలు కూడా లెక్కలు ఉంటాయి కాబట్టి హ్మ్. కులపరమైన హ్మ్. సపోర్ట్ అన్న ఉండాలి ఇక్కడ హ్మ్. అదేమీ లేదు కాబట్టి ఆ, మనకి ఏ సపోర్టు లేకుండా ఇంత దాకా వచ్చాం దెన్ హ్మ్. ఇట్స్ అనుకో ఆగిపోయాయి హ్మ్. ఆయనకేందో నాకు అర్థం కావట్లేదు ఆయన స్ట్రేచర్ ఏంటి ఆయన రేంజ్ ఏంది హ్మ్. విపరీతమైన ఆదరణ కలిగిన మనిషి అవును. భారతీయ జనతా పార్టీ దగ్గరికి తీసుకుంటున్న మనిషి హ్మ్.